హాయ్ హలో వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 3లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హియర్ ఈస్ ద క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. సిరీస్ ఏమి ఇచ్చారంటే 65, 86, 114, 149, 191 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఒకసారి చూస్తే 65, 86, 114, 149, 191 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత యాడ్ చేస్తే మనకి 86 వస్తుందో చూద్దాం. 65 నుంచి 86 రావాలంటే ఏం చేయాలి? +21 చేయాలి, అంతే కదా. నెక్స్ట్ 86 నుంచి 114 రావాలంటే ఏం చేయాలి? +28, అగైన్ +35, నెక్స్ట్ 42, నెక్స్ట్ ఏం చేయాలి? +49 చేయాలి. 191కి +49 చేస్తే ఏమవుతుంది? 240 అవుతుంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఇంత ప్రీవియస్ క్వశ్చన్లో ఏదైతే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అదే ఫాలో అవుదాం. ఏమి ఇచ్చారు సిరీస్? 10, 11, 13, 17, 25 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అని అడుగుతున్నారు. 10 నుంచి 11 రావాలంటే +1 చేయాలి. 11 నుంచి 13 రావాలంటే +2, 13 నుంచి 17 అంటే +4, 17 నుంచి 25 అంటే ఏం చేయాలి? +8 చేయాలి. దెన్ ఇక్కడ ఏమైంది? డబల్ అవుతుంది కదా, 1 × 2 అవుతుంది, 2 × 2 అవుతుంది, 4 × 2, దెన్ 8 × 2 అంటే +16 అవుతుంది. 16 అంటే ఏమవుతుంది మనకి? 25 + 16 అంటే 41 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ బిగ్ సి ఈజ్ కోడెడ్ యాజ్ 4593 అండ్ సింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ 9432. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎన్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో బిగ్స్ను 4593గా మరియు సింగ్ను 9432గా కోడ్ చేస్తారు. ఇచ్చిన కోడ్ భాషలో ఎన్ యొక్క కోడ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఫస్ట్ దేనికి ఇచ్చారు కోడ్? బిగ్స్, BIGSకి 4593 కోడ్ ఇచ్చారు. నెక్స్ట్ సింగ్ అనే దానికి ఏమిచ్చారు కోడ్? 9432 ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక లెటర్కి మాత్రమే కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ ఎన్ ఇక్కడ కామన్గా లేదు, సో ఈ ఎన్కి మాత్రమే కనుక్కోవాలి. ఈ రెండు వర్డ్స్లో కామన్గా ఉన్న లెటర్స్ అండ్ నెంబర్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ I ఉంది, ఇక్కడ I ఉంది, ఇక్కడ G ఉంది, ఇక్కడ కూడా G ఉంది. సో ఇక్కడ S ఉంది, ఇక్కడ కూడా S ఉంది. ఇక్కడ మిగిలిపోయిన లెటర్ ఏంటి? B. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? N. సో నెంబర్స్ చూద్దాం ఇప్పుడు. 4 ఉంది, 9 ఉంది, 3 ఉంది. సో ఇక్కడ Bకి 5 అవుతుంది, ఇక్కడ Nకి ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ మిగిలిపోయింది అంటే Bకి మనకి కోడ్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఇక్కడ మిగిలిపోయిన లెటర్ ఏంటి? N. సో ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ ఏంటి? 2. సో N = 2. N కోడ్ ఏమవుతుందంటే 2 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. MLTA is related to Q, H, X, W in a certain way based on the English alphabetical order. In the same way, LNVB is related to PJ, Z, X. To which of the given options is CWON related following the సేమ్ లాజిక్ అంటున్నారు. MLTA అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట విధానంలో QHXWకి సంబంధించినది. అదేవిధంగా LNVB అనేది PJZXకి సంబంధించినది. అదే తారకాన్ని అనుసరించి ఇచ్చిన ఎంపికలలో దేనికి CWON సంబంధించినది అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చారు? MLTA అని ఇచ్చారు. దీనికి రిలేట్ అయిన వర్డ్ ఏంటంట? QHXW. ఓకే,
ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఆల్ఫాబెటికల్ లెటర్స్కి నెంబర్స్ తెలుసు కదా. సో ఎం అంటే 13, ఎల్ అంటే 12, టీ అంటే 20, ఏ అంటే 1. ఇక్కడ క్యూ అంటే ఏమవుతుంది మనకి 17, 8, 24, 23 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు 13 నుంచి 17 అంటే ఏం చేశారు, +4 చేశారు. 12 నుంచి 8 అంటే -4. ఇక్కడ 20 నుంచి 24 +4, 1 నుంచి 23 అంటే -4. సో అలాగే ఇంకో వర్డ్ ఏమి ఇచ్చారు, LNVB ఇచ్చారు. దీనికి రిలేట్ అయిన వర్డ్ ఏంటంట, PJZX అంట. ఇప్పుడు దీనికి నెంబర్స్ వేద్దాం. ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, వి అంటే 22, బి అంటే 2. ఇక్కడ 16, 10, 26, 24. ఓకే, ఇక్కడ 12 నుంచి 16 అంటే +4 కదా. ఇక్కడ 14 నుంచి 10 అంటే -4, 22 నుంచి 26 అంటే +4, 2 నుంచి 24 అంటే -4. అంటే ఏమైంది ఇక్కడ +4 -4 +4 -4 అయింది. ఇక్కడ CWON అంటే ఏమైనట్టు 3, 23, 15, 14 ఏమవుతుంది, దీనికి +4 అంటే ఏమవుతుంది 7 అవుతుంది. సో నెక్స్ట్ -4 అంటే ఏమవుతుంది, 23 -4 అంటే ఎస్ అంటే 19, అంతే కదా. 7 అంటే జీ, 19 అంటే ఎస్. ఇక్కడ +4 అంటే అగైన్ 19 అంటే ఎస్. ఇక్కడ -4 అంటే 10 అవుతుంది, జే అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 4th ఆప్షన్ GSS, జే ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, what will come in the place of the question mark in the following equation if minus and divided by are interchanged and x and plus are interchanged అంటున్నారు. ఏమంటున్నారంటే మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై మార్చాలంట, ఇంటూ ప్లేస్లో ప్లస్ని మార్చాలంట. మార్చినప్పుడు వచ్చే ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, 8 + 63 - 7 × 7 / 9 ఇచ్చారు. ఇక్కడ ప్లస్ ఉన్న ప్లేస్లో ఏం చేయమన్నారు, ఇంటూతో రీప్లేస్ చేయమన్నారు. సో ప్లస్ అంటే ఇంటూ 63, అంతే కదా. మైనస్ ఉన్న ప్లేస్లో డివైడెడ్ బై చేయమన్నారు. 7 ఇంటూ ఉన్న ప్లేస్లో +7 డివైడెడ్ బై ప్లేస్లో -9. ఇక్కడ బాడ్ మాస్ రూల్ అప్లై చేస్తే 8 × 63 డివైడెడ్ బై ఏం చేయొచ్చు, 1/7గా రాయొచ్చు కదా. +7 - 9. ఓకే, 7 1s 7 9s, 8 9s ఏమవుతుంది 72. 72 + 7 -9 అవుతుంది. ఇదేమవుతుంది 17 9 - 9 = 70 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి థర్డ్ ఆప్షన్ 70 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, based on the English alphabetical order 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. నోట్ చూస్తే the odd man out is not based on the number of consonants, vowels or their position in the letter cluster అంటున్నారు. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింది 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షర సమూహం ఆ సమూహానికి చెందినది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఏదైతే ఆడ్ వన్ అవుట్ ఉందో అది కాన్సోనెంట్స్ని ఓవెల్స్ని బేస్ చేసుకొని లాజిక్ ఉండదు అని చెప్తున్నారు. సో ఇంకా కాన్సోనెంట్స్ ఓవెల్స్ని బేస్ చేసుకొని కాకుండా మనకు తెలిసిన లాజిక్ ఏముంది, ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ రాయడం. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే NYJ ఇచ్చారు, అంతే కదా. దీని నెంబర్ ఎంత 14, ఇదేమో 25, ఇదేమో 10. సో 14 నుంచి 25 అంటే ఎట్లా వస్తుంది, +11 చేస్తే వస్తుంది కదా. 25 నుంచి 10 అంటే అగైన్ +11, అంతే కదా. 25 నుంచి 10 అంటే ఏమవుతుంది 25, 26, 1 2 3 ఇదే కదా. ప్లస్ చేస్తే అప్పుడు 10 అవుతుంది. సో దీని లాజిక్ ఏంటి, +11. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ TEP, టీ అంటే 20, ఇది 5, 16. ఇక్కడ ఏం చేశారు, ఇది కూడా +11 ఎందుకంటే 20 నుంచి 26 దెన్ +5, 6 + 5
+11 అవుతుంది. 15 నుంచి 16 అంటే అగైన్ +11 అవుతుంది. థర్డ్ ఆప్షన్ చూస్తే CNY 3 14 25 అవుతుంది. ఇక్కడ కూడా +11, 14 నుంచి 25 అంటే ఇక్కడ కూడా +11 అవుతుంది. నెక్స్ట్ QZK ఇదేమవుతుంది 17 26 ఇదేమవుతుంది 11 అవుతుంది. ఇక్కడ +11 చేస్తే ఏమవుతుంది మనకి 28 అవుతుంది. సో ఇది కరెక్ట్ అవుతుందా? ఇక్కడ ఏం చేశారు +11 చేశారు, +11 చేస్తే 28 అవుతుంది. కానీ ఇక్కడ +11 చేయలేదు, ఏం చేశారు +9 చేశారు. నెక్స్ట్ ఇక్కడ 26 ఇక్కడ +11. సో ఇక్కడ మనకు లాజిక్ మిస్ అయింది కదా. సో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ QZK ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు తార్కికంగా శ్రేణిని పూర్తి చేసే ఎంపికలలో ఇవ్వబడిన బొమ్మను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో రావాల్సిన ఫిగర్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి చూస్తే ఫస్ట్ ఈ ఫిగర్ చూస్తే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి యారో మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేశారు? ఇక్కడ ఎన్ని యారో మార్క్స్ ఉన్నాయి? టోటల్ 6 ఉన్నాయి. ఇక్కడ చూస్తే 5 ఉన్నాయి. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ ఉంది. ఒకసారి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అండ్ ఒక యారో తగ్గించారు. ఇక్కడేమో 6 ఉన్నాయి, ఇక్కడికి వస్తే 5, ఇక్కడేమో 4, ఇక్కడేమో 3, ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని ఉండాలి? 2 యారోస్ ఉండాలి. సో ఇదేమో క్లాక్ వైజ్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్, అగైన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇదేముండాలి? క్లాక్ వైజ్ ఉండాలి. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూస్తే దీనికి ఏమో 3 యారోస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సో అందులో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. థర్డ్ ఆప్షన్ చూస్తే క్లాక్ వైజ్ ఉంది కానీ 3 యారోస్ ఉన్నాయి. సో మనకి రావాల్సింది 2 యారోసే. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, 2 యారోస్ ఉన్నాయి. సో ఇది రాంగ్. మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే 2 యారోస్ ఉన్నాయి అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, NRDF is related to PMFA in a certain way based on the English alphabetical order. In the same way, SFJW is related to UALR. To which of the given options is GVKQ related following the same logic అంటున్నారు. ఇక్కడ NRDF అనే ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో PMFAకి సంబంధించినది, అదేవిధంగా SFJW అనేది UALRకి సంబంధించినది. అదే తార్కాన్ని అనుసరిస్తూ ఇచ్చిన ఎంపికలలో GVKQకి సంబంధించినది ఏది అంటున్నారు. ఒకసారి చూస్తే మనకిచ్చిన వర్డ్స్ ఏంటి? మనకిచ్చిన వర్డ్స్ ఏంటి? NRDF. ఇది దేనికి రిలేట్ అంట? PMFA దేనికి రిలేట్ అంట? ఇవి నెంబర్స్ వేద్దాం ఒకసారి. N అంటే 14, R అంటే 18, D అంటే 4, F అంటే 6, దెన్ 16, 13, 6, 1. ఓకే, ఇక్కడ ఏం చేశారు? 14 నుంచి 16 అంటే +2, 18 నుంచి 13 అంటే -5, 4 నుంచి 6 అంటే +2, 6 నుంచి 5 అంటే 1 అంటే -5. నెక్స్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి? SFJW ఇచ్చారు. ఇది రిలేట్ అయిన వర్డ్ ఏంటి? UALR. 19, 6, 10, 23. ఇక్కడ 21, 1, 12, 18. ఓకే, 19 నుంచి 21 అంటే +2, ఇదేమో -5, అగైన్ +2, -5, అంతే కదా. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? GVKQ. G అంటే ఎంత? 7, V అంటే 22, K అంటే 11, Q అంటే 17. ఓకే, దీనికి ఏం చేశారు? ఫస్ట్ +2 చేశారు, +2, దెన్ -5. ఇక్కడ +2 చేస్తే ఏమవుతుంది? 9 అంటే I. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. సో ఒకటే ఆప్షన్ ఉంది, అది మనకి ఫస్ట్ ఆప్షన్.
సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్. నెక్స్ట్ -5 అంటే ఇది ఏమవుతుంది మనకి 17 అంటే Q అవుతుంది. ఇది +2 అంటే 13 అవుతుంది. 13 అంటే M అవుతుంది. -5 అంటే 12 అవుతుంది. 12 అంటే L. సో ఆన్సర్ ఏమవుతుంది IQML ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ పంచ్డ్ యాజ్ షోన్ బిలో, హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్ అన్నారు. కింద చూపిన విధంగా ఒక కాగితం మడత పెట్టి పంచ్ చేయబడుతుంది, విప్పినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఒక షీట్ ఉంది, ఆ షీట్ని ఫోల్డ్ చేశారు. ఆ ఫోల్డ్ చేసిన తర్వాత కట్ చేశారు, ఒక డిజైన్లో కట్ చేశారు. అది ఓపెన్ చేసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. సేమ్ యాజ్ లైక్ మిర్రర్ ఇమేజ్ లాగానే ఇది కూడా. సో ఫస్ట్ కిందికి ఫోల్డ్ చేశారు, దెన్ రైట్కి ఫోల్డ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటున్నారు. ఈ ఫిగర్ ఏమవ్వాలి మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ కనిపించాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఫోల్డ్ చేశారు అంటే ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగే ఓపెన్ అవుతుంది, మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇదే ఫిగర్ మనకి ఇటు సైడ్ వస్తుంది కదా, ఇలా వస్తుంది విత్ సేమ్ స్పేస్. ఇదే పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మనకి ఇలా వస్తుంది కదా, ఇటు సైడ్ కూడా అలానే వస్తుంది. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి, ఇది చూస్తే సైడ్కి వెళ్ళిపోయినాయి, ఇక్కడ సైడ్ లేదు, మనకి లైన్ ఎక్కడుందో అక్కడే ఉన్నాయి. సో అంటే పక్కనే రావాలి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూస్తే సెకండ్ ఆప్షన్ కూడా అలాగే ఉంది, ఇక్కడ ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చూస్తే థర్డ్ కూడా రాంగ్. ఇక్కడ ఉన్నది కూడా ఇటు సైడే రావాలి, ఇది పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది పైన వస్తుంది, అది కింద వస్తుంది. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, ఫోర్త్ ఆప్షన్ ఒకటే ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ, అజ్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ ఈవెన్ if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements అన్నారు. స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఆల్ యాంక్లెట్స్ ఆర్ సాక్స్, ఆల్ సాక్స్ ఆర్ ఫ్లాట్స్, సమ్ ఫ్లాట్స్ ఆర్ ట్రౌజర్స్. కన్క్లూజన్స్ చూస్తే ఆల్ యాంక్లెట్స్ ఆర్ ఫ్లాట్స్, సమ్ ట్రౌజర్స్ ఆర్ యాంక్లెట్స్ అన్నారు. ఇచ్చిన స్టేట్మెంట్లు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి. స్టేట్మెంట్స్లలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలను భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన ముగింపులలో ఏది తార్కికంగా స్టేట్మెంట్ల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అంటున్నారు. సేమ్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. చూద్దాం మనం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఆల్ యాంక్లెట్స్ ఆర్ సాక్సెస్ అంట. ఆల్ యాంక్లెట్స్ ఆర్ సాక్స్. ఆల్ సాక్సెస్ ఏమంట, ఫ్లాట్స్ అంట, ఫ్లాట్స్. సమ్ ఫ్లాట్స్ ఆర్ ట్రౌజర్స్ అన్నారు, ట్రౌజర్స్. సో ఇప్పుడు కన్క్లూజన్స్ చూస్తే ఆల్ యాంక్లెట్స్ ఆర్ ఫ్లాట్స్ అన్నారు, ఆల్ యాంక్లెట్స్ ఆర్ ఫ్లాట్స్. ఇలా మనకి లోపల నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆల్ యాంక్లెట్స్ ఆర్ ఫ్లాట్స్ అంటే మనకి కన్క్లూజన్ 1 కరెక్టే అవుతుంది కదా. సమ్ ట్రౌజర్స్ ఆర్ యాంక్లెట్స్, ట్రౌజర్స్కి యాంక్లెట్స్కి ఏమైనా రిలేషన్ ఉందా, సమ్ రిలేషన్ ఉందా. సమ్ ట్రౌజర్స్ ఆర్ ఫ్లాట్స్ అంటే అది కరెక్ట్ అవుతుంది. సమ్ ట్రౌజర్స్ ఆర్ యాంక్లెట్స్ అన్నారు. సో మనకి కన్క్లూజన్ 2 అనేది రాంగ్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the mother of B, A minus B means A is the daughter of B, A into B means A is the son of B, and A divided by B means A is the brother of B అన్నారు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేసి Cకి F ఏమవుతారు అనేది కనుక్కోవాలి. ఓకే, మనకి క్వశ్చన్ ఇందులో కూడా సేమ్. A plus B అంటే A is the mother of B, A minus B అంటే A is the daughter of B, దెన్ A into B అంటే A is the son of B. సో సేమ్ ఒకసారి చూద్దాం. ఈక్వేషన్ C minus D divided by E into F plus G. ఓకే, మనం ఈక్వేషన్ రైట్ నుంచి సాల్వ్ చేద్దాము. F plus G, ప్లస్ అంటే ఏమి ఇచ్చారు, A is the mother of B అన్నారు. F is the mother of G. జీకి F ఏమవుతారంట, మదర్ అవుతారంట, మదర్.
ఓకే. నెక్స్ట్ ఇంటూ ఇచ్చారు. ఇంటూ ఇస్తే ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఎఫ్, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఎఫ్ అంటే ఈకి, ఈ వచ్చేసి సన్ అంట ఎవరికి, ఎఫ్కి. ఓకే. డి డివైడెడ్ బై ఈ అన్నారు అంటే ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ, ఈకి బ్రదర్ ఎవరంట, డి అంట. లాస్ట్ సి మైనస్ డి అన్నారు. మైనస్ అంటే సి ఈజ్ ద డాటర్ ఆఫ్, సి ఈజ్ ద డాటర్ ఆఫ్ డి. ఇదేమవుతుంది ప్లస్ ఈకి బ్రదర్ ఎవరు, డి, సి ఈజ్ ద డాటర్ ఆఫ్ డి అన్నారు. అంతే కదా. లాస్ట్ స్టేట్మెంట్ ఏముంది, సి మైనస్ డి అంటే సి ఈజ్ ద డాటర్ ఆఫ్ డి. డికి డాటర్ ఎవరంట, సి అంట. ఇప్పుడు ఏమంటున్నారు, ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు సి అంటున్నారు. సికి ఎఫ్ ఏమవుతారో అని అడుగుతున్నారు. ఏమవుతారు, ఫాదర్స్ మదర్ అవుతారు. అంతే కదా. సి వచ్చేసి డాటర్ అంట ఎవరికి, డికి. డి వాళ్ళ మదర్ ఎవరు, ఎఫ్. సో ఫాదర్స్ మదర్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇచ్చిన సిరీస్లో ఆంగ్ల అక్షర క్రమంలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలి అంటున్నారు. టీకేఎఫ్ యూజేజీ విఐహెచ్ డబ్ల్యూహెచ్ఐ అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే టీకేఎఫ్ యూజేజీ విఐహెచ్ డబ్ల్యూహెచ్ఐ దెన్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అంటున్నారు. ఇదేమో 20, ఇది 11, 6, 21, 10, 7, 22, 9, 8. ఇదంతా రాసుకొని కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే టీ తర్వాత లెటరే యూ, యూ లెటర్ తర్వాతే వి లెటర్, వి లెటర్ తర్వాతే డబ్ల్యూ, డబ్ల్యూ తర్వాత ఏమొస్తుంది మనకి, ఎక్స్ వస్తుంది. అంతే కదా. కే లెటర్ తర్వాత మనకి ఇది మైనస్ చూడండి, ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. 11 నుంచి 10 అంటే -1, 10 నుంచి 9 అంటే -1, అగైన్ 8 వస్తుంది. 8 అంటే -1 అంటే 8 కదా. ఇక్కడ హెచ్. 8 నుంచి -1 అంటే 7, 7 అంటే జీ. సో మనకి 2 ఆప్షన్స్లో కూడా ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఎక్స్ జీ ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ 6 నుంచి 7 అంటే ఇది +1, అగైన్ +1, ఇక్కడ నుంచి ఇక్కడికి +1, ఇక్కడ రావాల్సింది ఏంటి, జే రావాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. ఇచ్చిన బొమ్మ పొందపరచబడిన ఎంపికను ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇచ్చిన బొమ్మ పొందపరచబడిన ఎంపికను ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటున్నారు, ఇన్సర్ట్ అయి ఉంటుంది అంటున్నారు. అంటే ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి ఆ ఫిగర్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఇలా ఏ ఫిగర్లో ఉంది చూద్దాం. ఇది చూస్తే మనకి అసలు సంబంధం ఉందా, అసలు ఉందా, లేదు, అసలు రాదు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. అంటే మనము ఆ ఫిగర్ని ఎలా రొటేట్ చేయకూడదు, సేమ్ ఎలా ఉందో అలానే చూడాలి. ఇక్కడ చూస్తే ఇలా ఉంది. సో ఇంత లెంత్ ఉందా ఆ ఫిగర్కి, లేదు కదా. ఇక్కడ చిన్నగా ఉంది. సో మనకి ఫోర్త్ ఆప్షన్ చూస్తే అసలు రాదు, ఫోర్త్, సెకండ్ రాంగ్. మనకి ఫైనల్గా థర్డ్ ఆప్షన్ చూస్తే, క్లియర్గా ఉంది కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ TDZM ఈజ్ కోడెడ్ యాజ్ 824.215 అండ్ KRIY ఈజ్ కోడెడ్ యాజ్ 1710.19.3. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ HAWP ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు.
ఒక నిర్దిష్ట కోడ్ భాషలో TDZM అనేది 8/24/215గా మరియు KRIY అనేది 17/10/19/3గా కోడ్ చేయబడింది. ఇచ్చిన కోడ్ భాషలో HAWP కోసం కోడ్ ఏమిటి అంటున్నారు. సో ఇక్కడ చూస్తే ఏమి ఇచ్చారంటే TDZM, దీని కోడ్ ఏమి ఇచ్చారు 8/24/215 ఇచ్చారు. ఒకసారి వీటికి నెంబర్స్ చూస్తే 24, 26, 13 ఉంది. ఓకే, ఇప్పుడు 20 నుంచి 8 రావాలంటే ఏం చేయాలి, ప్లస్ -12 కదా, -12. ఇక్కడ 4 నుంచి 24 అంటే ఏం చేయాలి, -6. 26 నుంచి 2 అంటే +2. 13 నుంచి 15 అంటే +2. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, KRIY ఇచ్చారు. దీనికి ఎలా కోడ్ చేశారు, 17, 10, 19, 3 ఇచ్చారు. వీటి నెంబర్స్ చూస్తే 11, 18, 9, 25 ఇచ్చారు. అంతే కదా. సో 11 నుంచి 17 అంటే +6 కదా, 18 నుంచి 10 అంటే -8, ఇదేమో +10, ఇదేమో +4. సో రెండిటికి లాజిక్ అసలు సంబంధం లేకుండా ఉంది. సో ఇలా మనకి రాదు ఆన్సర్. సో అప్పుడు ఏం చేయాలి మనము, రాలేదు అన్నప్పుడు ఇవి చూస్తే మనకి టీకి ఆపోజిట్ లెటర్ ఏంటి, మనకి G అవుతుంది. G అంటే 7, Dకి ఆపోజిట్ లెటర్ అంటే W అవుతుంది, అంటే 23. 26కి ఆపోజిట్ ఏమవుతుంది, A అవుతుంది, A అంటే 1. నెక్స్ట్ Mకి ఆపోజిట్ ఏమవుతుంది, N అవుతుంది, దట్ ఈస్ 14. సో ఈ నెంబర్స్కి +1 చేస్తే మనకి వాడిచ్చిన కోడ్ వస్తుంది. +1 అంటే 8, +1 అంటే 24, +1 అంటే 2, +1 అంటే 15. సో ఇదే కదా వాడిచ్చింది. సో ఏం చేయాలి, ఆపోజిట్ లెటర్స్కి +1 చేయాలి. సో అదే చేద్దాం ఇప్పుడు. HAWP. ఓకే, ఇక్కడేమో 8, 1, 23, 16. హెచ్కి ఆపోజిట్ ఏమవుతుంది, ఎస్ అవుతుంది. ఎస్ అంటే 19. ఏకి ఆపోజిట్ జెడ్, జెడ్ అంటే 26. ఇది డబ్ల్యూకి డి అవుతుంది, డి అంటే 4. పీకి ఏమవుతుంది, కే అవుతుంది, కే అంటే 11. సో దీనికి +1 చేస్తే 19కి +1 చేస్తే ఏమవుతుంది, 20 అవుతుంది. ఇదేమో 26 +1 చేస్తే 1, 4కి +1 చేస్తే 5, 11కి +1 చేస్తే 12. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి, సో ఇక్కడ 1 బదులు 27 ఇచ్చాడు, +26కి +1 చేస్తే 27 కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ when sequentially placed from left to right in the blanks below will complete the letter series అన్నారు. దిగువ ఖాళీలలో ఎడమ నుండి కుడికి వరుసగా ఉంచినప్పుడు అక్షరాల శ్రేణిని పూర్తి చేసే అక్షరాలను సూచించే ఎంపికను ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, ఆ బ్లాంక్స్లో ఏం రావాలి అని అడుగుతున్నారు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయనేది కౌంట్ చేసుకుంటే డివైడ్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో అలా కాకపోయినా ఇక్కడ చూస్తే పి అనేది PQ, అన్ని లెటర్స్ కామన్గానే ఉన్నాయి. సో సేమ్ లెటర్ సిరీస్ రావాలి. సో మనం ఇక్కడికి ఒకటి చేయొచ్చు, దెన్ ఇక్కడికి ఒకటి చేయొచ్చు, దెన్ ఇక్కడికి ఒకటి చేయొచ్చు. ఓకే, 5 ఉన్నాయి, 5ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే P తర్వాత ఏముంది, Q ఉంది, Q తర్వాత T ఉంది, అంతే కదా. ఇక్కడ T తర్వాత ఏముంది, U ఉంది, U తర్వాత O ఉంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమి ఉండాలి, P ఉండాలి, Q ఉంది, దెన్ T ఉండాలి, PQ T U O ఉండాలి. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, Q T U O P T T O. అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. Q ఫస్ట్లోనే T ఉంది ఇక్కడ కూడా, సో 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ చూద్దాం. Q T U O P T T O. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7 people G H I J K L and M are sitting in a row facing north but not necessarily in the same order. No one sits to the right of M. Only 3 people sit between M and K. Only 2 people sit between K and H. G sits third to the left of L. J sits to the immediate right of L అంటున్నారు.
ఇక్కడ చూస్తే GHIJKL మరియు M అనే 7 వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. M అనే వ్యక్తికి కుడివైపు ఎవరు కూర్చోరు, M మరియు K మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు, K మరియు H మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. G అనేవాడు Lకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చుంటారు. తర్వాత ఏమిచ్చారు, G అనే వ్యక్తికి L సమీప కుడివైపున కూర్చుంటారు. I మరియు H మధ్య ఎంతమంది కూర్చుంటారో అంటున్నారు. ఇక్కడ చూస్తే ఏమంటున్నారు, నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ M. అందరూ నార్త్కే ఫేస్ చేసి ఉన్నారు. నార్త్కే ఫేస్ చేసి ఉన్నారంటే మన డైరెక్షన్స్ వాళ్ళ డైరెక్షన్స్ కూడా అవుతాయి. మన లెఫ్ట్ రైట్ అవుతుంది. సో కొన్ని కండిషన్స్ ఇచ్చారు, చూద్దాం. నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ M. Mకి రైట్లో ఎవరు కూడా కూర్చోకూడదు, అంటే ఇటు సైడ్ ఎవరు రారు. అంటే రైట్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఎవరు ఉంటారు, M ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ M అండ్ K. Mకి Kకి 3 persons మాత్రమే ఉంటారంట. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ K అండ్ H. Kకి Hకి 2 persons మాత్రమే ఉండాలంట. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ. ఇక్కడ ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అవుతున్నారు. సో ఇంకో పాసిబిలిటీ ఏమవుతుంది, కేకి హెచ్కి 2 మెంబర్సే ఉండాలి కదా. సో ఇదేమో 8 మెంబర్స్ అవుతారు. సో ఇది రాంగ్ అవుతుంది. సో మనది ఇది కరెక్ట్ అవుతుంది. సో ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ K అండ్ H. G సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ L. Lకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంట, G ఉండాలంట. ఓకే, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఏమంటున్నాడు, J సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ L. Lకి రైట్లో ఎవరు ఉండాలంట, J ఉండాలంట. Lకి రైట్లో J ఉండాలి. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, మనం Lని ఇక్కడ ప్లేస్ చేస్తే 2 persons G, అప్పుడు ఏమవుతారు, 6 మెంబర్సే అవుతారు. సో మనం ఏం చేయాలి, Lకి రైట్లో J ఉండాలన్నారు కాబట్టి Jని ఇక్కడ పెట్టి L ఇక్కడ పెడితే ఇక్కడ ఏమవుతారు, ఒక పర్సన్ ఉంటారు, G వస్తారు. ఇంకా మిగిలిపోయిన పర్సన్ ఎవరు, I. ఓకే, మన అరేంజ్మెంట్ అయితే ఇది. సో ఆన్సర్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ I అండ్ H. Iకి Hకి మధ్య ఎంతమంది కూర్చొని ఉన్నారు అంటున్నారు. 3 members కదా, 3. 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ది లెటర్స్ ఇన్ ద వర్డ్ వేరియబుల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటున్నారు. వేరియబుల్ అనే పదంలో ప్రతి అక్షరం రివర్స్ ఇంగ్లీష్ అక్షర క్రమంలో అమర్చబడితే ఎన్ని అక్షరాల స్థానంలో మారదు అంటున్నారు. VARIABLE ఏమంటున్నారు, రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటున్నారు. సో ఇప్పుడు రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏ నుంచి కాకుండా మనం జెడ్ నుంచి రావాలి. ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది, వీనే వస్తుంది కదా, 22. నెక్స్ట్ ఏమొస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, VR, L వస్తుంది, దెన్ I వస్తుంది, అంతే కదా, దెన్ E వస్తుంది, BA వస్తుంది. సో ఇక్కడ మనకి ఎన్ని లెటర్స్ సేమ్ ఉన్నాయి, V ఒకటి ఉంది, మనకి B ఉంది, అలాగే I కూడా ఉంది. సో ఎన్ని లెటర్స్ సేమ్ ఉన్నట్టు, 3. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 3 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్, 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డైస్ హ్యాజ్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ KASNT అండ్ I. 2 positions of the same dice are shown in the given figures అన్నారు. విచ్ ఫేస్ ఈజ్ ఆపోజిట్ టు ఫేస్ K అన్నారు. Kకి ఆపోజిట్లో ఉండే లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. ఒక పాచిక యొక్క ముఖాలు KASNT మరియు I అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క 2 స్థానాలు ఇచ్చిన బొమ్మలలో చూపించబడ్డాయి. Kకి ఎదురుగా ఉన్న ముఖం ఏది అంటున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రీవియస్ పేపర్స్లో కూడా చూసాము. ఇక్కడ A అనేది రెండిట్లో సేమ్ ప్లేస్లో ఉంది. సో ASN క్లాక్ వైజ్ డైరెక్షన్, దెన్ AIT. సో ఇక్కడ S ఈజ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి, S అండ్ I. N అండ్ T ఈజ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి. ఇక్కడ మనకి ఇచ్చిన లెటర్స్లో కనిపించని లెటర్ ఏమవుతుంది, K అనేది Kకి కనుక్కోమన్నారు.
కేకి డైరెక్ట్లీ ఆపోజిట్ టు కే ఈజ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ఏ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6 friends E, F, G, R, S and T are sitting around a circular table facing the center but not necessarily in the same order. S sits second to the right of F, F sits second to the right of G, only F sits between R and E. E is an immediate neighbor of S అంటున్నారు. How many people sit between T and R when counted from the right of R అంటున్నారు. ఇక్కడ చూస్తే ఆరుగురు స్నేహితులు EF, G, R, S మరియు టీ ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ మధ్యలో ఎదురుగా కూర్చొని ఉన్నారు. కానీ తప్పనిసరిగా అదే క్రమంలో కాదు. ఎస్ అనేది ఎఫ్కి కుడివైపు రెండవ స్థానంలో కూర్చుంటుంది. ఎఫ్ అనేది జీకి కుడివైపున రెండవ స్థానంలో ఉంటుంది. ఎఫ్ మాత్రమే ఆర్ మరియు ఈ మధ్య ఉంటుంది. ఈ అనేది ఎస్కి సమీప పొరుగువాడు. ఆర్కి కుడివైపున నుంచి లెక్కించినప్పుడు టీ మరియు ఆర్ల మధ్య ఎంతమంది కూర్చుంటారు అంటున్నారు. సో ఇక్కడ చూస్తే కొన్ని కండిషన్స్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని మనము అరేంజ్ చేయాలి. సర్క్యులర్ టేబుల్ అన్నారు. సో ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి సెకండ్ రైట్లో ఎవరున్నారంట? ఎస్ ఉన్నారు. ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. దెన్ ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి సెకండ్ రైట్లో ఎవరున్నారంట? ఎఫ్ ఉన్నారంట. సో ఓన్లీ ఎఫ్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఈ. ఆర్కి ఈకి మధ్య ఎవరు ఉండాలంట? ఎఫ్ మాత్రమే ఉండాలంట. సో టోటల్ మెంబర్స్ ఎంతమంది? 6 మెంబర్స్. సో ఇది అయిపోయింది. సో ఈ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్. ఈ ఇమీడియట్ నైబర్. సో ఈ ఆర్డర్ కరెక్టే. లేదా ఇలా కూడా రాసుకోవచ్చు మనం, ఈకి ఆర్కి ఎఫ్ఏ ఉండాలి మధ్యలో అంటే ఇలా కూడా వస్తుంది. కానీ అక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు? ఈ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్లీ ఎవరు ఉండాలి? ఈనే ఉండాలి. సో అప్పుడు మనకి ఈ కండిషన్ రాదు, ఇది ఒకటే సాటిస్ఫై అవుతుంది. సో సర్క్యులర్ టేబుల్ కాబట్టి ఇంకా మిగిలిపోయింది ఎవరు? మనకి టీ అనే వాళ్ళు మిగిలిపోయారు. సో అప్పుడు మిగిలిపోయినప్పుడు మనకి ఎటు సైడ్ రాసుకున్నా సేమ్ వస్తుంది. క్వశ్చన్ ఏమడిగారు? టీ అండ్ ఆర్, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ ఆర్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్ నుంచి రైట్ కౌంట్ చేస్తే టీకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నారు. రైట్ అంటే ఇది కదా. సో ఇక్కడ టీ ఉంది, ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్ ఉంటారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. ఏమిచ్చారంటే షర్ట్, కాటన్, డెనిమ్ అని ఇచ్చారు. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి. చొక్కా, కాటన్, డెనిమ్ అంటున్నారు. ఇప్పుడు కాటన్ షర్ట్స్ ఉంటాయి, డెనిమ్ షర్ట్స్ ఉంటాయి. సో ఇది మనం షర్ట్ అనుకుంటే డెనిమ్ షర్ట్స్ కొన్ని ఉంటాయి, కాటన్ షర్ట్స్ ఉంటాయి. ఈ రెండు కానివి ఇవి మామూలు షర్ట్స్ అవుతాయి, అంతే కదా. ఇది కాటన్, ఇది డెనిమ్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? షర్ట్స్, డెనిమ్ షర్ట్స్. ఇదేమవుతుంది? కాటన్ షర్ట్స్. ఇదేమవుతుంది? అదర్ దాన్ కాటన్ అండ్ డెనిమ్, అంతే కదా. ఇదేమవుతుంది? ఓన్లీ కాటన్ అవుతుంది. ఇదేమవుతుంది? ఓన్లీ డెనిమ్ అవుతుంది, అంతే కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీంతో ఇవాల్టి సెషన్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లేస్టోర్కి వెళ్ళి ఉత్తమ్స్ అకాడమీ యాప్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్న కోర్సెస్ మీరైతే ఒకసారి చూస్తే మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.